వర్షపు చినుకులు మేఘాల నుంచి మేలిముత్యాలై కురుస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. వాతావరణాన్ని చల్లపరచడమే కాకుండా ఈ మట్టి పరిమళాన్ని ఈ భూమిపై నివసించే 10 మందికి పంచుతుంది. వృక్షాలకు జీవితాన్నిస్తుంది, వాటిని పెంచి పోషిస్తుంది. అలానే ఈ వర్షం సకల ప్రాణుల్ని ఉద్ధరిస్తుంది. కానీ ఒకసారి ఆలోచించండి, మేఘాలు ఢీకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆకాశం నుండి భయంకరమైన పిడుగుల వర్షం కురుస్తుంది. ఆ విధంగా ఒక భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇకప్పుడు సర్వనాశనం జరుగుతుంది. దీని అర్థం ఏమిటి? దీని అర్థం ఏమిటంటే కర్మలు చేయండి, కానీ నియంత్రణ ఉండాలి. ఒకవేళ నియంత్రణ అది లేకపోతే జీవితాన్నిచ్చే ఒక వర్షంలా కాకుండా ఒక భయంకరమైన పిడుగులాగా మారిపోతుంది. కనుక కావాల్సింది వికాసమా, వినాశనమా? నిర్ణయం మీదే. ఒకవేళ వికాసం కోరినట్లయితే కర్మను ఆచరించేటప్పుడు మనసుపై నియంత్రణ సాధించడం నేర్చుకోండి. మీ మనసుని అదుపు చేసుకుని కర్మలను నియంత్రణలో ఉంచండి. సమతుల్యతని కొనసాగించండి. నాతో కలిసి ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.